స్టార్ట్. క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరి బాగున్నారా? దేవుని మహాకృప. హల్లెలూయా. చాలా సంతోషం, ఇలాగా మీ అందరితో కలిసిపోవటం చాలా ఆనందంగా ఉంది. కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త తీయండి, 7వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు ఈరోజు మన పాఠ్యాంశం. 1వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈరోజు మనం పాఠం నేర్చుకుంటాం. వాక్య కొనసాగింపు కొరకు ఒక మాట మనం చదివి మనం ముందుకు వెళదాం. మనం వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. 14వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడు. చెప్పండి అందరూ ఈ మాట. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. 10 మాటలు దేవుడు దీవించును గాక. ఏం చేయాలంట? ఆయన మాట విని గ్రహించమన్నాడు. ఏం చేయమన్నాడు? గట్టిగా చెప్పండి. ఏం చేయమన్నాడు? ఆయన మాట విని గ్రహించమన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం. సువార్తను రాసింది మార్కు. 7వ అధ్యాయంలో మొదటి 23 వచనాలు ఈరోజు మనం పాఠం నేర్చుకుంటున్నాం. ఈ 23 వచనాల్లో పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పరిశుద్ధత అనేటువంటిది, పవిత్రత అనేటువంటిది మనకై మనం చేసుకునేటువంటిది కాదు. అసలు మనం ఎలా పరిశుద్ధపరచబడతామో, పరిశుద్ధపరచబడటానికి హేతువులు ఏంటి లేదా కారణాలు ఏంటి అనేది ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. మిత్రులారా, ఎక్కువ తగ్గించు. ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధత అనే దాని గురించి ఈ అధ్యాయంలో జరుగుతున్న గొడవ ఏంటనంటే, పరిసయ్యులు ఉన్నారు, తర్వాత శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు కొన్ని మూల పాఠాలు ఉంటాయి కదా, లోకంలో ఉన్నటువంటి మూల పాఠాలు, ఆచారాలు, పద్ధతులు యేసుక్రీస్తు శిష్యులు అనుసరించడం లేదు. యూద ఆచారాలను, పద్ధతులను యేసుక్రీస్తు కానీ యేసుక్రీస్తు శిష్యులు కానీ అనుసరించటం లేదు. అందుకు అభ్యంతరం కలిగి ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారు, మీరెందుకు పితృపారంపర్యాచారాలు లేదా ఆచార పద్ధతులు లేదా పారంపర్యాచారాలు మీరెందుకు చేయడం లేదు, వాటిని ఎందుకు మీరు అనుసరించటం లేదు అని యేసుక్రీస్తుని అడిగాడు. దానికి యేసుక్రీస్తు వివరణ ఇచ్చాడు అనమాట. ఎందుకు అనుసరించటం లేదో చెప్పాడు. దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే పెదవులతో కాదు, హృదయం దగ్గరగా ఉండాలి అని కొన్ని కారణాలను, అసలు హృదయంలో పాపం ఉంది అనే సత్యాన్ని అక్కడ శాస్త్రులకును పరిసయ్యులకును యేసుక్రీస్తు వివరించడం జరిగింది. ఆ 23 వచనాల్లో జరుగుతున్నటువంటి సంభాషణ అది. ఇప్పుడు ఆ 23 వచనాల్లో నుంచి సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. నా ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పాల్సిందే. చెప్తారా? చెప్పండి. చెప్తారా? అమ్మ చెప్తారా? మాట్లాడండి. చెప్తారా? రైట్. మీ ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు మీరు ఎందుకు తోరణాలు కడుతున్నారు? పచ్చగా ఉండాలని. అది వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? తర్వాత ఏమున్నాయి? ఇల్లు కట్టేటప్పుడు ఎందుకు వాస్తుని పరిగణలోకి తీసుకుంటున్నారు? అది వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? చెప్పండి అమ్మా.
మరి మీరు ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు? యేసుక్రీస్తు మన వాక్య కొనసాగింపు కొరకు ఒక మాట చదివాం. ఏం చెప్పాడు ఆయన? ఆయన మాట విని గ్రహించమన్నాడు. మీరు గ్రహించినట్లయితే ఎందుకు మీరు అలా చేస్తున్నారు? రైట్. ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని చూసి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు, స్నానం కూడా చేస్తున్నారు. ఎందుకు అమ్మా? కీడు, అంతేనా? అది వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? నేను అడుగుతాను, నేను ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్తాను అన్నారు. మీరు చెప్పండి, వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? తాతయ్య చచ్చిపోయినప్పుడు పంచదార ఎంత వచ్చింది? దాంతో బ్రెడ్ హల్వా చేసినట్టు ఉన్నారు కదా. ఎందుకు? వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా? వాక్య విరుద్ధమే కదా. అంటే మరి ఇన్ని విశ్వాసాలు, ఇన్ని మూఢ విశ్వాసాలు మన హృదయంలో కలిగి, ప్రభువా నాకు మేలు చేయమని, మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించకుండా మళ్ళీ నేను ఉండలేనయ్యని మనకు అది అబద్ధం. మరి అది పెదవులతో గనపరిచినట్ల, హృదయంతో నిజంగా ఆరాధన చేసినట్ల? చెప్పండి. పెదవులతో గనపరిచినట్లే కదా. అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు హృదయం దేవునికి దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? మనం దూరంగా ఉన్నట్టే కదా దేవునికి. ఆలోచన చేయండి. ఇంక అడగడానికి చాలా విషయాలు ఉన్నాయి. నాకు గుర్తుకు రావట్లే. రాత్రి ఎన్నెన్నో అనుకున్నాను కానీ స్టడీ చేసేటప్పుడు అవన్నీ. రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అన్నప్రసన్న కార్యక్రమం రోజు దేనికి చేస్తున్నావు దాన్ని? అది ఆచారము పద్ధతిగా చేస్తున్నావా, దేవుని గణపరచడానికి చేస్తున్నావు? ఆచారమే. అన్నప్రసన్న చేసేటప్పుడు నువ్వెందుకు వెండి కింద పట్టుకెళ్తున్నావు? మా చెల్లి నాకు తెలియకోకుండా కొండ పట్టుకొచ్చింది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. నీకు బుద్ధి జ్ఞానం ఉందని అడిగానా? ఎందుకు తెచ్చావు, ఎవరు తెమ్మంటే తెచ్చావు? తెచ్చిన సంగతి నాకు తెలియదు. లాస్ట్లో అంతా అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, మనందరం భోజనాలు చేసిన తర్వాత కొత్త కనపడినాయి నాకు. ఇదేంటి ఎక్కడే అన్నా నేను. అప్పటికే మా చెల్లి మొహం మాడిపోయింది. సీరియస్ అయ్యా నేను. అందుకే లోకానికి సంబంధం లేకోకుండా ప్రతి కార్యక్రమం మనం గృహ ప్రవేశం రోజున మనం చేసాం. ఏదైనా కనిపించిందా మీకు? ఏమైనా అట్లాంటివి ఏమైనా చెప్పండి. ముహూర్తాలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా కనిపించాయా? లేవు కదా. అనుమానంగా చూస్తున్నారు ఏంటి? ఉన్నాయా? కనిపిస్తే చెప్పండి. చేసామో లేదో మీకు కూడా ఎవరైనా చెప్తా నేను. లేదు కదా. ఆలోచించండి. ఎందుకు ఈ వెండి గిన్నె, ఈ వెండి స్పూను, ఇవన్నీ నువ్వు ఎందుకు పట్టుకెళ్తున్నావు? ఆచారమే కదా. మాట్లాడరండి. ఆచారమే కదా. సో ఇన్ని అవిశ్వాసాలు మనలో ఉండే, ఇంత దాన్ని ఏమని చెప్పాలి, అపవిత్రత మనలో ఉండి, ఇంత అపవిత్రత మన హృదయంలో ఉండే, ఇన్ని మూఢ నమ్మకాలు మన లోపల ఉండి నాకు విశ్వాసం ఉంది అని మనం ఎలా చెప్తున్నాం? అంటే నేను అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు అనే భావన, నేను అలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అనేటువంటి భావన. అది కుదరదు కదా. నువ్వు అలా ఇలా ఉండడం కుదరదు కాదు కదా. అంతే కదా. ఏదైనా ఒక విధానంలో ఉండాలి, అంతే కదా. ఏదైనా ఒక పద్ధతిలో ఉండాలి, ఏదైనా ఒక థియరీలో ఉండాలి. అటు ఇటు కూడా ఎలా వ్యవహరించగలుగుతున్నాము? ఒక మనిషి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒక మనిషి ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేడు.
నువ్వు ఎలా దాసుడిగా ఉండగలుగుతున్నావు? అలా ఉంటే దేవుడు క్షమిస్తాడని, అలా ఉంటే దేవుడు ప్రేమిస్తాడని, అలా ఉంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అది దేవుడు క్షమించడు. అయితే ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండడం కూడా ప్రమాదమే. సరే, ఏది జరిగితే అదే, పోతే భయంలో నరకానికి అనుకుంటున్నావేమో. ఓకే, పోతే భయంలో నరకానికి అనుకుంటున్నావేమో. వస్తే వచ్చిందిలే క్యాన్సర్, ఏం చేద్దాం మనం అని చెప్పేసి మెలకున్నట్టు పడుకుంటే అది వచ్చి అది అది ఆ బాధ అనుభవించేటప్పుడు తెలుస్తుంది, అంతే కదా. కాబట్టి నిత్య నరకమును అనుభవించేటప్పుడు నువ్వు ఎంత బాధపడినా గుండెలు బాదుకున్న ఉపయోగం. సో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటనంటే, నిర్లక్ష్యంగా ఉండొద్దు విశ్వాస జీవితంలో. నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. నిర్లక్ష్య ధోరణి మంచిది కాదు. విశ్వాసాన్ని పరీక్షించండి. విశ్వాసంలో జీవించండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు లేదా జీవిస్తాడు. నీతిమంతుడు బ్రతకడానికి కారణం ఏంటి? విశ్వాసం. సో దాంట్లోనే ఉంటాడు, బయటికి రాడు. దాని ద్వారానే జీవిస్తాడు, దాని ద్వారానే నడుస్తాడు, దాని ద్వారానే ప్రయాణం, జీవితం అనేటువంటిది కొనసాగిస్తాడు. సో ఈ 23 వచనాల పాఠంలో మనం దేవుణ్ణి ఆరాధించే క్రమం, దేవుణ్ణి ప్రేమించే పద్ధతి ఆచారాల్లో లేదు. ఆచారాల వల్ల మనకు ఆత్మీయ పరిశుద్ధత రాదు. ఆచారాల వల్ల హృదయ పరిశుద్ధత కలగదు. ఈ మధ్య క్రైస్తవ్యంలో కూడా కొన్ని ఆచారాలు, సంఘాల్లో కొన్ని లోకానుసరమైనటువంటి ఆచారాలు తీసుకొచ్చారు చాలా. ఓ పాస్టర్ గారు అంటాడు, నాకు ప్రాణం బాగోట్లేదండి, చాలా నలతగా ఉంటుంది, నీరసంగా ఉంటున్నాను, ఇంట్లో పరిస్థితులు బాగోలేదండి అని చెప్పంగానే నరదృష్టి, ఏంటది, నరదృష్టి నీ మీద పడింది, 3 వారాలు ప్రార్థన పెట్టుకో అంటాడు. ఎన్ని వారాలు? 3 వారాలు ప్రార్థన పెట్టుకో అంటాడు. 3 వారాలు ప్రార్థన పెట్టుకుంటే నరదృష్టి నీ మీద నుంచి పోద్దా? జోక్ కాదు అది. దాన్ని మనం నమ్ముతున్నాం. ఇది వాక్య విరుద్ధమా, వాక్య అనుకూలమా? మాట్లాడండి. వాక్య విరుద్ధమా, అనుకూలమా? విరుద్ధమే. 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి. కొన్ని నియమ నిష్టలు 40 రోజులు ఉపవాసం ఉండండి. ఎన్ని రోజులు? 40 రోజులు. తర్వాత మీరు తాగండి, తిరగండి, ఏమైనా చేయండి. 40 రోజులు మాత్రం యేసుక్రీస్తుకి శ్రమల దినాలు. వీడు బాగానే ఉంటాడు, చక్కగా అన్ని తినుకుంటా. యేసుక్రీస్తుకు మట్టికే శ్రమ దినాలు. ఎవరికి ఈ శ్రమ దినాలు? ఎందుకు ఈ శ్రమ దినాలు? ఇది వాక్య విరుద్ధమా, వాక్య అనుకూలమా? విరుద్ధం. వాక్య విరుద్ధం. నీకేదో అవసరం ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. వాక్య విరుద్ధమా, వాక్య అనుకూలమా? చెప్పండి. వాక్య అనుకూలం కాదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు కావాల్సింది, నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవడం, హృదయాన్ని పరిశీలన చేసుకోవడం, నువ్వు ఎలాగున్నావో పరీక్షించుకోవడం. నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకోవడం. నీకు కావలసిన దాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడన్నది వాక్య అనుకూలమైనటువంటి బోధ కాదు. నీకు అవసరమైన దాన్ని దేవుడు ఇస్తాడు అని దానికోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఇస్తాడు అని అనుకోవడం నీ భ్రమ. అది నీ భ్రమ, నీ ఆలోచన. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు. మనం కీర్తన భాగాలు ధ్యానం చేసేటప్పుడు నా ఆర్తధ్వని నువ్వు ఎందుకు వినకుండా ఉన్నావు అన్నాడు. మొరపెడుతున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేయట్లేదంట? వింటలేదు. అవునా కాదా? దెర్ ఆర్ మెనీ ప్రేయర్స్. బైబిల్ గ్రంథంలో చాలామంది విజ్ఞాపనలు, విలాప వాక్యాల్లో ఆయన చెవులు మూసుకున్నాడని, మేఘంతో కప్పుకున్నాడని, ముఖం తిప్పేసుకున్నాడని,
దేనికి? ప్రార్థన వినకుండా. సో ఏది ముఖ్యం ఇక్కడ? ఏది ప్రాముఖ్యం? ఉపవాసం ప్రాముఖ్యం కాదు. ఉపవాసం కంటే విశ్వాసం ప్రాముఖ్యం. విశ్వాసాన్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యం. దేవునికి అనుకూలంగా ఉండడం ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us స్టడీ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి 5 వచనాల్లో యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉన్నారు అనంటే ఈ పారంపర్యాచారాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? పారంపర్యాచారాలకు ఎలా ఉన్నారు? వ్యతిరేకంగా ఉన్నారు. చదవండి వచనాల్లో. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూసిరి. అపవిత్రత అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి అపవిత్రత? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది అపవిత్రం. ఏంటిది? చేతులు కడగకుండా భోజనం చేయడం అనేది అపవిత్రం. ఇది వాస్తవమా? చెప్పరేంటండి, ఇది వాస్తవమా? కాదు కదా. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మనం అపవిత్రులం అయిపోతామా? అవ్వం కదా. అవుతామా? మాట్లాడరేంటండి బాబు, మాట్లాడండి. అవుతామా? అవ్వం. మీరు వర్కర్స్ని చూసినట్లయితే కంపెనీస్లో చేసే వర్కర్స్, వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు. పని చేస్తూనే ఆ చేతులతోనే వాళ్ళు ఆ బ్రెడ్ ముక్కలు తింటూ ఉంటారు. అంటే వీళ్ళు పెద్ద సమస్య తీసుకొచ్చారనమాట. పరిసయ్యులను శాస్త్రులు అబ్బో చాలా పెద్ద తప్పు పట్టారు. వీళ్ళు చాలా పెద్ద తప్పు పట్టారు. దేని విషయంలో? పరిశుద్ధత విషయంలో తప్పు పట్టారు. పరిశుద్ధత విషయంలో తప్పు పట్టారు. ఏంటి ఆ తప్పు? చేతులు కడుక్కోకుండా వీళ్ళు భోజనం చేస్తున్నారంట. దానివల్ల వీళ్ళు అపవిత్రమైపోయారంట. దానివల్ల వీళ్ళు ఏమైపోయారు? అపవిత్రమైపోయారంట. చేతులు ఎందుకు శుభ్రం చేసుకోవాలి? మురికిని చేతులకి మనం పని చేసి వచ్చి ఉంటాము, లేకపోతే అవన్నీ శుభ్రం కడుక్కొని తినడం అది కామన్, జనరల్ విషయం అది. కానీ ఇక్కడ ఇది వాళ్ళు ఎలా అంటలేదు. నువ్వు చేతులు కడుక్కోపోవటం వల్ల అసలు నువ్వే అపవిత్రం అయిపోయావు. ఇది తప్పుడు బోధ. ఇది తప్పుడు బోధ. ప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏది శుభ్రంగా ఉండాలి? హృదయం శుభ్రంగా ఉండాలి. పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధములే, అపవిత్రులకు ఏదైనా సరే అపవిత్రమే. వాడికి అపవిత్రులకి ఏంటది? పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధములే. అపవిత్రుడు అబ్బో దూరంగా ఉండు, వాడు అపవిత్రుడు. మిగతా వాళ్ళని కూడా అపవిత్రులు అనుకొని వాడు దూరంగా ఉండమంటాడు. ఈ అంటు ఎందుకు వచ్చింది? ఎందుకే ఆయన ఎవరో గరికిపట్టి దూరంగా ఉండండి అని అంటున్నాడు జనాన్ని. ఇంతగా ఆడ అపవిత్రుడు. ఆయన పరిశుద్ధుడు కాదు. ఓకే, కనుక అపవిత్రులకు అన్నీ అపవిత్రాలే. ఏది చూసినా, ఏది అంటుకున్నా, ఏది ముట్టుకున్నది అపవిత్రమే. కాబట్టి చేతులు కడుక్కోవడం వల్ల శుభ్రత చేతులకు వస్తుందేమో కానీ హృదయానికి రాదు. ఇలాంటి ఆచారాలకు యేసుక్రీస్తు శిష్యులు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఇలాంటి ఆచారాలను క్రీస్తు కానీ క్రీస్తు శిష్యులు కానీ సమర్థించలేదు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటివి మనము విశ్వాసులమైనటువంటి మనము సమర్థిస్తున్నాము. ఒక విశ్వాసి అయ్యుండి కూడాను నువ్వు ఒక పెళ్ళి పెట్టుకోవాలంటే మంచి రోజు చూస్తున్నావు. ఒక విశ్వాసి అయ్యుండి కూడాను గుమ్మం లేపాలంటే తెల్లవారుజామున 3 గంటలకు అని అంటున్నావు. దాంట్లో మళ్ళీ నువ్వు చెడిందే కాక తాజెడ్డా కోతి వనవెల్లా చెరిపిందని పాస్టర్ గారిని కూడా చెరుపుతున్నావు. అవునా కదా? 3ంటికి మరి పాస్టర్ గారు రాకపోతే పాస్టర్ గారి మీద ఊలంతా గోల కదా. ఆడేం పాస్టర్, ఇదేం పాస్టర్, అట్లాంటి పాస్టర్ ఏంటి,
ఇట్లాంటి పాస్టర్ ఏంటి, అలాగైనా చెప్పేది, ఇలాగైనా అనేది, మళ్ళీ ముఖం మీద మాట్లాడితే గిట్టదు పాస్టర్ గారు. ఇక మామూలుగా ఉండదు. ఆ కోకో తోటలో, ఆ పామాయిల్ తోటలలో ఆ కాయలు కోసుకుంటా, పొట్లు ఇరుచుకుంటా మాట్లాడడానికి ఇక నోరు ఇరిసినంతసేపు, చేసినంతసేపు ఈ విషయం మాట్లాడతానే ఉంటా. సో హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్, ఎంతవరకు ఇది మంచిది ఆలోచించండి. అందుకని దేవుడు చెప్పాడు. ఆ మాట నేను ఎందుకు చదివించానో తెలుసా మిత్రులారా? మీరు ఆయన మాట విని గ్రహిస్తారని. ఆయన మాట విని మీరు గ్రహిస్తారని. మీరు వినండి, గ్రహించండి. యేసుక్రీస్తు కానీ, యేసుక్రీస్తు శిష్యులు కానీ ఇలాంటి పారంపర్యాచారాలను సమర్థించలేదు. ఇలాంటి పారంపర్యాచారములకు ఒత్తాసు పలకలేదు. ఇలాంటి పారంపర్యాచారాలకు పూర్తి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. పూర్తి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. వాటిని సమర్థించలేదు, అపోజిట్గా ఉన్నారు వాటికి. అందుకని అంటారు కదా 5వ వచనంలో, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయన అడిగిరి. ఇంకా వీళ్ళ దగ్గర కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాలు అనంటే ఇలా చెప్పాడు, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనం చేయడం చూసిరి. పరిసయ్యులను, యూదులను పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కొనకుంటే గాని భోజనం చేయరు. చేతులు కడుక్కోకుంటే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం. ఎక్కడి నుంచి వచ్చినప్పుడు? ఇప్పుడు ఇందాక చెప్పే కదా, ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఇంటికి మీరు చూడటానికి వెళ్తే ఏం చేస్తున్నాం మనం? స్నానం చేస్తున్నాం. అసలు ఆ బట్టలు మళ్ళీ అంటుకోం. ఇంతలోనే వెళ్ళి వచ్చి చూసినంత మాత్రంలోనే ఏమైపోయిందంట? బట్టలకు అపవిత్రం అయిపోయాయి, శరీరం అపవిత్రం అయిపోయింది. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్! ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం ఇది! దినం భోజనానికి వెళ్ళి భోజనం చేస్తాం, అప్పుడు అపవిత్రం అవ్వం. వాడిచ్చే గిన్నెంటికి తెచ్చుకుంటాం, అప్పుడు అపవిత్రం అవ్వం. ఆ గిన్నెని తీసుకొచ్చి ఇదేమి పవిత్రం! ఇది ఎంత విచిత్రం! ఇది అసలు గిన్నె తెచ్చుకోవడమే మనకి అసలు అది 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 ఇట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. అసలు వాళ్ళు ఇచ్చారు, తెచ్చుకుంటున్నారు, ఓకే, వదిలేసింది దాన్ని. కానీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ తగిలిస్తున్నావా? నేను డైరెక్ట్గా కిచెన్లో ఎందుకు పట్టట్లా? ఆలోచించండి. అందుకే దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు, నేను చెప్పే మాటలు మీరు విని గ్రహించండి అన్నాడు. ఆయన విని ఏం చేయమన్నాడు? ఇప్పుడు మీరు గ్రహించండి. ఈ పారంపర్యాచారాలకి మీరు కొనసాగిస్తున్నారా? ఈ పారంపర్యాచారాలకి మీరు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా? లేదా యేసుక్రీస్తు శిష్యుల్లాగా వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉంటూ దేవుడే మా నమ్మకం, దేవుడే మా పానీయ భాగం, దేవుడే మా స్వాస్థ్యం అని దేవునికి అనుకూలంగా ఉంటున్నారా? ఒకసారి మనం హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది మిత్రులారా. ఇలాంటి విషయాల్లో మనల్ని తప్పుపట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ ఇవేవి నువ్వు చేయకపోయావు అనుకోండి, ఆ పాస్టర్ గారు తోరణాలు కట్టనివ్వలేదు. ఎందుకు కడతాం? తోరణాలు కట్టడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఆక్సిజనా? పెద్ద కారణం తీసుకొచ్చారు. ఏ చెట్టు నుంచి రాని ఆక్సిజన్ ఆకుల నుంచి వస్తుందా ఆక్సిజన్? ఎంత విచిత్రం! సో మీరు ఆలోచన చెయ్యండి, మీరు గ్రహించండి. ఒక మాట మీకు చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం నుంచి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఏమయ్యి విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేంట్లో?
సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఎలా వస్తుంది? దేవునికి విధేయులమై ఉంటే, వాక్యానికి విధేయులమై ఉంటే మనలో పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది వస్తుంది. మన ప్రవర్తనలో పరిశుద్ధత అనేటువంటిది వస్తుంది మిత్రులారా. ఆయన హెచ్చరించాడు. ఇంకేమంటాడంటే 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదిరని మీరు ఎరుగుదురు కదా. ఏంటంటే అది పితృపారపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి వస్తువుల చేత కాదు మీరు విమోచింపబడింది, అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తం చేత మనం ఏమి చేయబడ్డాము? విమోచించబడ్డాం. మిమ్మల్ని విమోచించడానికి వెండి ఇవ్వలా, బంగారం ఇవ్వలా. ఈ పూజలు చేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని పవిత్రం చేయడానికి ఏం చేస్తాడు అతను? చెంబులో ఏదో ఉంటుంది వాటర్, మంచి నీళ్ళు అయ్యి మనం తాగే నీళ్ళే. ఆ యాపాకులో లేకపోతే మామిడాకు కాదు, గోమూత్రం. ఏంటది? గోమూత్రం. ఆ ఆకులు ముంచి, ఆ మామిడాకులు ముంచి మీ మీద జింపుతాడు మొహం మీద. అప్పుడు మీరేమైపోతారు వెంటనే? వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈజ్! ఎంత అవివేకం ఇది, ఎంత అజ్ఞానం ఇది! దేవుడు అలా చేయలా. ఆయనే స్వయంగా ఆయన ప్రాణమిచ్చి, ఆయన రక్తమిచ్చి మిమ్మల్ని మీ పాపము నుంచి విమోచించాడు. మీ అపవిత్రత నుంచి మనల్ని దేవుడు విమోచించాడు మిత్రులారా. కనుక ఆయన మాట మీరు విని గ్రహించండి. మీరు ఈ పితృపారంపర్యాచారములకు అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉంటే దేవునికి అనుకూలంగా ఉన్నట్టే. ఓకే, వ్యతిరేకంగా ఉంటే దేవునికి అనుకూలంగా ఉన్నట్టే. యేసుక్రీస్తు మనకేమి ఆచారాలు ఇవ్వలా. మీరు వెతుక్కుంటారేమో మళ్ళీ. పెళ్ళి మరి ఎలా చేయాలి పాస్టర్ గారు? మరి ఏమి చేయకోకుండా ఎలా పాస్టర్ గారు? ఫంక్షన్ ఎలా చేయాలి పాస్టర్ గారు? ఏమి చేయకుండా ఎలా పాస్టర్ గారు? మన ఇళ్లలో మన ఆడకూతురు కనుక మెచ్యూరిటీ అయితే ఫంక్షన్ అవసరమా? అసలు దాని అవసరమా అంటే అది మా ఆనందం పాస్టర్ గారు. ఆనందమా? ఏది నీ కూతురు మెచ్యూరిటీ అయిందని చెప్పేసి నువ్వే పబ్లిక్గా సమాజానికి చెప్పడం అది దేవుని వాక్యానుసారమైన ఆచారమా? ఇట్స్ నాన్ సెన్స్. అది వివేకంతో చేసేటువంటి పని కాదు మిత్రులారా. కాబట్టి అది కాదు. ఆచారాలకి, ఈ లోకము యొక్క మూలపాఠములకు మీరు దూరంగా ఉండాలి. లోకము యొక్క మూలపాఠాలకి దూరంగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, ఆచారాలు అనేటువంటివి ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిశుద్ధతకు సూత్రాలు కాదు. నా మాట మీకు అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఆచారాలు అనేటువంటివి లేదా పారంపర్యాచారాలు అనేటువంటివి లేదా పెద్దల ఆచారాలు అనేటువంటివి నీ ఆత్మీయ లేదా నీ యొక్క ఆత్మ పరిశుద్ధతకు హేతువులు కాదు. వీటి వలన నీకు పరిశుద్ధత రాదు. వీటి వలన నువ్వు పరిశుద్ధపరచబడవు. నువ్వు పరిశుద్ధపరచబడడానికి ఒకటే నువ్వు చేయాల్సింది, వాక్యానికి విధేయులై ఉండడం. వాక్యానికి విధేయులై ఉండడం. అప్పుడు ఆయన ఎలాగున్నాడో నువ్వు అలాగుంటావు. ఆయన ఎలాగున్నాడో నువ్వు అలాగుంటావు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు కానీ ఆయన శిష్యులు కానీ ఈ పారంపర్యాచారాలను సమర్థించలేదు, వాటికి అనుకూలంగా వ్యవహరించలేదు, వాటికి వ్యతిరేకంగానే ఉన్నారు. మరి నువ్వు ఎలాగున్నావు? నేను అది చెయ్యొచ్చు ఇది చెయ్యొచ్చు అని భ్రమలో నువ్వు ఉంటే దానికి చేసేది ఏమీ లేదు. నువ్వు పోయేది నరకానికి. నా ఇష్టం పాస్టర్ గారు, నా విశ్వాసం నా ఇష్టం అంటే కుదరదు. నీ విశ్వాసం ఎక్కడదే? అంతే కదా. దేవుడు నీకు ఇచ్చిన మరి నా విశ్వాసం అంటావేంది? నీకు ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? నా విశ్వాసం నా ఇష్టం అనేటువంటిది కూడా చల్లదు దేవుని దగ్గర. ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్పాడు పేతురులో, చాలా స్పష్టంగా చెప్పాడండి. అసలు ఆ మాట మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒకసారి జ్ఞాపకం చేస్తా, చదవండి. ఇదిగోండి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. ఏంటది?
అజ్ఞాన దశలో మీరు ఎలా అనుకుంటే అలా ప్రవర్తించారు. ఇప్పుడు అలా కుదరదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు నీకు ప్రమాణం ఇచ్చాడు, వాక్యం. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు, మనం చదివాం కదా, కొనసాగింపు కొరకని ఒక వాక్యం చదివాం కదా, నా మాటలు విని మీరు గ్రహించండి. ఆయన మాటలు విని ఏం చేయాలంట? మనం గ్రహించండి అని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి మొదటి మాటను విని మీరు గ్రహించాలని పరిశుద్ధ నామములో దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను మిత్రులారా. అయితే 6వ వచనం నుంచి మనం గమనిస్తే ఈ పితృపారంపర్యాచారము వల్ల ప్రమాదాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఈ పితృపారంపర్యాచారాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి. చూడండి, అక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది 6వ వచనంలో. ఈ ప్రజలు, అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. మొదటి ప్రమాదం, ఈ పితృపారంపర్యాచారాలకు అనుకూలంగా నడుచుకుంటే వచ్చే మొదటి ప్రమాదం ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం, నువ్వు ఇచ్చిన కానుక వ్యర్థం, నువ్వు పాడిన పాట వ్యర్థం, ఓకే, నువ్వు చేసిన బోధ వ్యర్థం. నేను మీకు ఇన్ని నీతులు చెప్పి నాకు కొడుకు పుట్టిన తర్వాత మీకు ఎవ్వరికి కనపడకుండా లోపల తీసుకెళ్ళి కత్తిరి తీసుకుని వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించాను అనుకోండి, అది నేను ఆరాధన చేసినట్ట, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధన చేసినట్ట? చెప్పరేంటండి? మీకు ఎవరికి కనపడలేదు, అయినా నేను సీక్రెట్ తీసుకెళ్ళా, కానీ దేవుడు చూస్తున్నాడుగా, కత్తిరి ఇచ్చినోడు చూశాడుగా. చూశాడా లేదా? లేకపోతే నా దగ్గర ఎక్కడదా కత్తిరితో మనకేం పని? అవునా కాదా? ఇది కాదా పితృపారంపర్యాచారము? ఇది కాదా నువ్వు చేసిన బోధా వ్యర్థమే. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనా వ్యర్థమే. నేను చెప్పాను కదా ఇందాక, మనం కీర్తన భాగంలో పెదవులతో నన్ను గణపరుచున్నారు, హృదయం దూరంగా ఉంది. హృదయము అనేది దేవునికి దగ్గర లేకోకుండా, హృదయం అనేది దేవునికి దూరంగా ఉండి, ఎంతసేపు నువ్వు ఉపవాసం ఉండి, ఎన్ని నిష్టలు నువ్వు పాటించి, ఎన్ని నియమాలు నువ్వు పాటించి, ఎన్ని వ్రతాలు నువ్వు చేసి, ఎంత మొక్కుబడులు నువ్వు చేసి, ఎన్ని దాన ధర్మాలు చేస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు అనుకుంటున్నావా? కావలసింది ఏంటంటే దాన ధర్మాలు కాదు, దాన ధర్మాల కంటే ముఖ్యమైనటువంటిది నీ హార్ట్, నీ మనసు అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి కొద్దిగా, హల్లెలూయా. ఏది దగ్గరగా ఉండాలి? హృదయం దగ్గరగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏది చేసినా నీకు మంచే. బైబిల్ గ్రంథంలో ఆయన పేరేంటి? కొర్నేలి. నీ ధర్మకార్యాలు కనబడ్డాయి అన్నాడు. ఆయన ధర్మకార్యాలు మాత్రమే కాదు, ఆయన మనస్సు కూడా దేవునికి దగ్గరగా ఉంది. ఏం దగ్గరగా ఉంది? ఆయన 3 గంటల సమయంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడంట. ఏ టైంలో? 3 గంటల సమయంలో మనం ఏం చేస్తాం? ఒక మంచి న్యాప్ వేస్తాం, కునుకు. అవునా కదా? విచిత్రమైనటువంటి విషయం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వ్యక్తిగతంగా దేవుని మాటలు విని మిమ్మల్ని మీరు గ్రహించండి. మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడాను, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడాను ఆలోచన చేయండి. హౌ మెనీ టైమ్స్ వీఆర్ ప్రేయింగ్? హౌ మెనీ టైమ్స్ వీఆర్ ప్రేయింగ్? ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి తలుచుకుంటున్నావు? ఎన్నిసార్లు దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నావు? ఎన్నిసార్లు నీ ప్రవర్తన పరిశీలన చేసుకున్నావు? హృదయం దూరంగా ఉండడం వల్ల నువ్వు చేసే ఆరాధన వ్యర్థమే. హృదయం దేవునికి దగ్గరగా లేకోకుండా, హృదయం దేవునికి సమీపంగా లేకోకుండా నువ్వు ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఈ పితృపారంపర్యాచారం వల్ల వచ్చే మొదటి ప్రమాదం ఏంటనంటే వ్యర్థంగా దేవుని ఆరాధన చేయడం.
ఉపయోగం లేనటువంటి ప్రార్థన, ఉపయోగం లేనటువంటి పాటలు పాడడం, ఉపయోగం లేనటువంటి వాక్య సందేశం చెప్పడం, ఉపయోగం లేనటువంటి నీతులు చెప్పడం. దేవునికి కావలసింది పితృపారంపర్యాచారం కాదు, నీ హృదయం. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ హృదయం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏం కోరుకోలేదు? బలి అర్పణను దేవుడు కోరుకోలేదు. నీకు ఇష్టమైంది కావాలి. ఏంటి? నీ మనసులో స్థానమైనది కావాలి. నీ హృదయంలో ప్లేస్ ఆయనకి కావాలి. నీ హృదయంలో ఆయన ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి నువ్వు ఇవ్వగలవా? ఈరోజు నీ మనసును దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ మనసులో ఆయన ఉన్నాడా? నీ హృదయంలో ఆయన ఉన్నాడా? నీ హృదయంలో ఆయన వాక్యం ఉందా? ఆయన మాటలు నీ హృదయంలో ఉన్నాయా? ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. ఒక వచనం ద్వితీయోపదేశకాండం 12:32 తీయండి. ఫాస్ట్గా తీయండి. ద్వితీయోపదేశకాండం 12:32. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చెయ్యవలెను. దానిలో నీవు ఏమీయూ కలుపకూడదు, దానిలో నుండి ఏది కూడా నువ్వు తీసేయకూడదు. వాక్యానికి నువ్వు ఏది నీ సొంతగా కలపకూడదు. వాక్యంలో నుంచి ఏది కూడా నువ్వు తీసేసి పర్వాలేదులే, ఏం కాదు, పర్వాలేదులే, ఏం కాదు, తప్పది. వాక్యానికి నువ్వు ఏది కలపనకూడదు, వాక్యానికి నువ్వు ఏది తీసివేయకూడదు. మీలో చాలామంది పాటలు అయ్యాక వెళ్తే ఏం కాదులే, మా మొదటి వాక్యం అయ్యాక వెళ్తే ఏం కాదులే అని అనుకునే కదా మీరు లేటుకు వస్తున్నారు. క్రమశిక్షణ లేకే కదా. ఒప్పుకోరేంటి? అవునా కదా? క్రమశిక్షణ లేకే కదా. ఆయన మీద మీకు ఉన్నటువంటి భయం లేకపోవటమే కదా. ఆయన మీద మీకు భయం లేకపోవటమే కదా. ఇది ఆయన సన్నిధి అనే నమ్మకం మీకు లేకపోవటమే కదా. అవునా కదా? మీకు నిజంగా ఇది ఆయన సన్నిధి అనే గౌరవం కానీ, భయం కానీ, విశ్వాసం కానీ మీకుంటే మీరేం చేస్తారు? ఇన్ టైంకి వస్తారు, పాడతారు, స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, కొనియాడతారు, అన్నీ చేస్తారు. 128వ కీర్తన అనుకుంటా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఆమేన్. ఎవరంట? ఎవరు? ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారు. ఇది దేవుని సన్నిధి. ఆయన సన్నిధికి మనం వచ్చాము, ఆయన దగ్గరికి మనం వచ్చాం, ఆయనతో కలుసుకోవడానికి వచ్చాం, ఆయన గురించి వినడానికి వచ్చాం, ఆయనతో పాట పాడడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం, కొలవడానికి వచ్చాం, ఆయనను పూజించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆలోచించండి మిత్రులారా, మనం ఎలా ఆరాధన చేస్తున్నాం ఆయన్ని? ఒకవేళ ఆయన వాక్యంకి, ఆయనకు వాక్యానుసారంగా ఆయనను ఆరాధన చేస్తున్నామా? ఆయన వాక్య విరుద్ధంగా ఆయనను మనము ఆరాధన చేస్తున్నామా? వీళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారు? ఇక్కడ మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములుగా భావించి వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారంట. ఏంటయి? మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశాలుగా, అంటే ఇవి దేవుడు చెప్పలా, వీళ్ళు ప్రవేశపెట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, దేవుడు మేలు చేస్తాడు. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఎక్కడైనా ఎవరికైనా దేవుడు చెప్పాడా? అబ్రహాము నీ కొడుకుని ఇవ్వలేదు కదా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ కొడుకుని ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పాడా? నో. హీ నెవర్ థాట్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్. దేవుడు అలా, నా సన్నిధిలో నీవు నిందారహితుడు అయి ఉండమన్నాడు దేవుడు.
ఎలా ఉండమన్నాడు దేవుడు? నా సన్నిధిలో నువ్వు ఎలాగ ఉండాలి? నిందారహితుడు అయి ఉండు. అంతేగాని ఉపవాసం ఉండి ప్రార్థన చేయనన్నాడా? నా సన్నిధిలో నువ్వు నిందితుడిగా కనపడుతున్నావు, ఒక అపరాధిగా కనపడుతున్నావు. నువ్వు అపరాధిగా కాదు, అసలు అపరాధిగా నువ్వు నా సన్నిధిలో కనపడకూడదు అని అన్నప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడని దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. సో వాట్ గాడ్ సీస్, దేవుడు ఏం చూస్తున్నాడు నీలో? ఏం చూస్తున్నాడు? అబ్రహాములో ఏం చూశాడు దేవుడు? అతని హృదయం ఎలాగుందో దేవుడు చూశాడు. మిత్రులారా, మనుషులు కల్పించిన పద్ధతులను, ఆచారములను దైవోపదేశములుగా భావించి నువ్వు దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధన చేస్తున్నావేమో, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవలసిందిగా నేను ప్రభువును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకే ప్రభు చెప్పాడు, మీరు పిలిచి చెప్పాడు ఈ మాటలు, నా దగ్గరికి రండి అని వారిని పిలిచి వారితో ఈ మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, నా మాటలు వినండి, మీరు గ్రహించండి అని చెప్పాడు. ఆయన మాటలు విని మీరు గ్రహించండి. యేసుక్రీస్తు శిష్యులు ఈ పారంపర్యాచారాలకు, ఈ పితృపారంపర్యాచారాలకు, ఈ లోక ఆచారాలకు వ్యతిరేకంగానే వాళ్ళు ఉన్నారు. వాటిని సమర్థించలేదు. నువ్వెందుకు సమర్థిస్తున్నావు? ఒకవేళ నువ్వు సమర్థిస్తూ ఉన్నటువంటి వ్యక్తివైతే గనక నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, పాపములోనే నీవు జీవిస్తూ ఉంటున్నావు, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్నావు, వ్యర్థంగా దేవుని నువ్వు ఆరాధన చేస్తూ ఉంటున్నావు. ఎలా ఉంది నీ సహవాస జీవితం దేవునితో? ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మిత్రులారా, రెండవ ప్రమాదం, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను నేను. రెండవ ప్రమాదం చూడండి. మొదటి ప్రమాదం వ్యర్థముగా ఆరాధన చేయడం. రెండవ ప్రమాదం 8వ వచనంలో చెప్పాడు, చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేన్ని విడిచిపెట్టారంట? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశారు. మరి దేనికి ప్రాముఖ్యతనిచ్చారు? పారంపర్యాచారాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇప్పటికైనా మీరు చూడండి, ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళ ఇంటికాడ ప్రార్థన ఉండదు. ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంటికాడ ప్రార్థన ఉండదు. దేవునికి చోట్లేదు, దేవునికి చోట్లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పడం లేదు. మనం వ్యవసాయం చేస్తాం, కష్టపడతాం, పని చేస్తాం, దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెప్పాలని అనిపించిందా? ఎప్పుడు అనిపించింది? చెప్పామా అసలా? ఈ సంవత్సరం నేను కష్టపడ్డాను, పని చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దానికి కృతజ్ఞతగా నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను, నేను చెబుతున్నాను అని దేవునికి ఎప్పుడైనా ఒక కూటం ఇంటి దగ్గర పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించామా? కానీ దేవుడు మాత్రం పంట ఆశీర్వదించాలి, నీళ్ళు సరిగ్గా రావాలి, ఆ నీళ్లు రాకపోతే బోరు పాడైపోతే కంగారు పడతాం, అయితే అప్పుడు వర్షం కురిపించాలి దేవుడు. ఇన్ని పనులు దేవుడు మనకి సాకిరి మనకే, ఎందుకంటే ఆయనకి మనం జీతం ఇస్తున్నాం, కాలేడు దండం పెట్టుకున్నాం ఆయన్ని. మనం సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఇచ్చాం కదా దేవునికి. మనం దేనికి ప్రాముఖ్యత? దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. దేనికి ప్రాముఖ్యతనిచ్చారంటే పితృపారంపర్యాచారానికి ప్రాముఖ్యతనిచ్చారు. దీంట్లో ప్రమాదం ఏంటంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడమే ప్రమాదం. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడమే ప్రమాదం. మిత్రులరా, యోహాను 1 యోహాను 3:23, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకడినొకడు, మీకు చెప్తా వినండి. మీరు వ్యవసాయం చేసేటప్పుడు మీరు మీ తోటలో దిష్టి బొమ్మ పెడతారు. ఏం పెడతారు అంటే ఏంటి? దేవుడి కంటే ఎక్కువ దిష్టి బొమ్మ కాపాడద్దని కదా. కాపాడేది దేవుడు కాదు, దిష్టి బొమ్మ. హౌ ఫూలిష్ ఆర్ వి? నువ్వెంత అవివేకివి!
నువ్వెంత అజ్ఞానివి, ఎంత జ్ఞానం లేకుండా నీ వ్యవహారం ఉంది, ఎంత జ్ఞానం లేకుండా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు, ఎంత అజ్ఞానంతో నీ ప్రవర్తన ఉంది. ఒక్కసారి పరిశీలన చేయవలసిందిగా నేను ప్రభువుని బట్టి నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను మిత్రులారా. ఒకసారి గమనించండి. ఒకసారి మీరు ఒక్కసారి గ్రహించవలసిందిగా నేను ప్రభువుని బట్టి మీకు తెలియజేస్తా ఉంటున్నాను మిత్రులారా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దిష్టి బొమ్మలు పెట్టడం ఏంటి? ఎందుకు ఆ భయం నీలోకి వచ్చింది? హృదయం దేవుని మీద నుంచి తొలగిపోబట్టే కదా, విశ్వాసం దేవుని మీద నుంచి మళ్ళబట్టే కదా. విశ్వాసము, హృదయము దేవుని మీద నుంచి మళ్ళించి ఎప్పుడైతే మళ్ళిస్తావో అప్పుడే నువ్వు పాపములో పడిపోతావని దేవుని వాక్యం చెబుతా ఉంది. అప్పుడే నువ్వు పాపములో పడిపోతావని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెబుతాడు. 24వ వచనం 5వ అధ్యాయం తీయండి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. విన్నారా ఈ మాటలు? మీరు విన్నారా శ్రద్ధగా? మరొకసారి చదవనా నేను? వీళ్ళు ఏమనుకోవట్లేదంటే 24వ వచనం, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. రండి. ఎవరి మీద భయభక్తులు? దేవుని మీద. దిష్టి బొమ్మ పెట్టిన వాడికి ఎవడి మీద భయం ఉంది? నరుల మీద. ఎవరి మీద భయం ఉంది? దేవుని మీద కదా భయం. దేవుని మీద భయం ఉంటే ఆదివారం విత్తనాలు ఎందుకు పెడతామండి? దేవుని మీద భయం ఉంటే ఆదివారం ఆరాధన ఎందుకు మానేస్తామండి? దేవుని మీద భయం ఉంటే ఆదివారం ఫంక్షన్ ఎందుకు పెట్టుకుంటామండి? భయం ఉందని నోటితో చెప్పితే కనపడదు కదండి. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఆ దిష్టి బొమ్మలు పెట్టారో, బట్ చెక్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి పరిశీలన చేయండి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున పంపించువాడు కదా, కురిపించువాడు కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. కింద వచనంలో, మీ దోషములు వాటి క్రమమును ఏంటంట? ఈ రోజున వర్షాకాలంలో ఎండాకాలంలో వర్షం. వాతావరణం మారిపోయిందని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాము, కానీ వాతావరణం మారడానికి కారణం మన దోషము. మనం చేస్తున్నటువంటి పాపం ఏంటి? మనం చేస్తున్నటువంటి పాపం అనంటే విశ్వాసము దేవుని మీద నుంచి తొలగించుకోవడం, లేదా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు. కొంతమంది ప్రార్థన పెట్టుకుంటారు, మంచిదే పెట్టుకోండి, కానీ ఇంటి నిండా అలరి, ఒక్కళ్ళకి క్రమశిక్షణ ఉండదు. ఓ పక్క పాటలు పాడుతూ ఉంటారు, వీళ్ళు కామెడీలు జోకులు ఏకేకలో పక్కపక్కలో. ఆ టైంలో కర్ర ఉంటే పట్టుకొని బాధలు అనిపిస్తుంది, కానీ మనకు ఆ అవకాశం లేదు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. మన లిప్సీ లాంటి వాళ్ళు అయితే ఇది అట్టకు భయపెట్టో లేకపోతే ఏదో ఒకటి చెప్పి అట్లా చేయొద్దు అని ఇట్లా చేయొద్దు అని 2 పీకి చెప్పొచ్చు. గమనించండి ప్రియులరా, వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి ప్రమాదం పారంపర్యాచారాల్లో ఉంది. పారంపర్యాచారముల వలన వాక్యాన్ని విడిచిపెట్టి పాపములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అటు వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన ఆజ్ఞను విడిచిపెట్టొద్దు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని, ఏంటంటది? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని ఏం చేయాలంట? ఒకరి మీద ఒకరు మనము
ప్రేమ చూపించి నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకనిని ఒకడు ప్రేమింప వలెనన్నదియే. ఎంతమంది మనం ప్రేమ చూపించుకోగలుగుతున్నాం? ఎంతమంది ప్రేమను మనం కనబరుచుకోగలుగుతున్నాం? చాడీలు చెప్పుకోవడం కాదు, అసలు వద్దు. ఆ చాడీలు చెప్పుకునే కార్యక్రమాన్ని విడిచిపెట్టండి. మొత్తుకుంటున్నా, మిమ్మల్ని మొత్తుకుంటున్నా, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. అవసరమైతే ఒక అవకాశం ఇవ్వండి, కాళ్ళు పట్టుకుని బతుకులాడతాను. అది విడిచిపెట్టేద్దాం, ప్రేమ చూపించుకుందాం. ఏం చూపించుకుందాం? రైట్. ప్రతి మనిషిలో పాపం ఉంది, ప్రతి మనిషి బలహీనుడే. ఒక సందర్భంలో ఎవరైనా తప్పు చేస్తారు. ఆ తప్పుల్ని పట్టుకొని, తప్పిదాలను పట్టుకొని నిందించవద్దు, నిందించే కార్యక్రమాన్ని పెట్టొద్దు, పని కట్టుకొని అదే ప్రాపగాండా చేయొద్దు. ఒకరి మీద ఒకరు దూషణ మాటలు, ఒకరి మీద ఒకరు చెడ్డ మాటలు, ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు. ప్లీజ్ లెట్ us try to leave such kind of things. వాటన్నిటినీ కూడాను మనము విడిచిపెట్టే ప్రయత్నాన్ని మనం చేయాలి. వాటి మీద శ్రద్ధ పెట్టొద్దు. ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేసేసి మనము దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను మనము ఇద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తు ఈ పారంపర్యాచారములను సమర్థించలేదు, వాటికి వ్యతిరేకంగా ఉన్నారు. నీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నీ తీర్మానం ఏంటి? ఇక మీదట నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏదో కూడా చేయకుండా ఉండవు కదా, అవునా కదా? నీ స్టాండ్ ఏంటి? ఈ పితృపారంపర్యాచారాల వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటనంటే, మొదటి ప్రమాదం వ్యర్థమైనటువంటి ఆరాధన. మొదటి ప్రమాదం ఏంటి? వ్యర్థంగా ఆరాధన చేస్తావు. రెండో ప్రమాదం వాక్యాన్ని విడిచిపెట్టేస్తావు. వాక్యం లేకోకుండా నువ్వెలా దేవుణ్ణి ఆరాధన చేస్తావు? ఎలా కుదురుతుంది అది? వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముకొని, ఓకే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఒకరినొకరు ప్రేమించమని దేవుని వాక్యం మనకు చెప్పింది. అది చేద్దాం మనం. ఆయన చెయ్యమన్నది చేద్దాం, ఆయన చెయ్యొద్దన్నది మనం మానేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు చిత్తమైతే మరలా వచ్చేవారు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఏంటి నీ తీర్మానం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఏంటి నీ తీర్మానం? ఈరోజు నువ్వేం తీర్మానం తీసుకుంటున్నావు? ఈరోజు నువ్వు నిర్ణయించుకుంటున్నావు?